शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శనిగ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు మిథున రాశి అంటే మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో భాగ్యంలో ఉండటం వల్ల, భాగ్యంలో అంటే కర్కాటకానికి భాగ్యస్థానం అవుతుంది. ప్రధానంగా వక్రగమనంలో ఉంటే తండ్రి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రికి ఏదైనా అనారోగ్యం ఉంటే దానిని కొద్దిగా వైద్యుడిని సంప్రదించి మంచి మందులు తెచ్చుకోవాలి. అలానే సంతాన విషయంలో స్త్రీలు గర్భధారణ విషయంలో కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వక్రగమనంలో జరిగే సందర్భంలో కొంచెం అంటే మగవారైతే ఆడవారి అంటే వారి భార్యలకి ఆడవారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఉత్తమం. ఆడవారు అయితే మాత్రం కాస్త మెనోపాజు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఎక్కువ శాతం దూర ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు, లోకల్గా తిరిగినా కూడా ఊరికే ప్రయాణాలు చేసి శ్రమతో కూడుకున్న ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యా సంబంధమైన విషయంలో ఒక రకంగా మంచి జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దూర ప్రయాణాలు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం. విదేశీ విద్యలు చదువుకునే వాళ్ళకి, విదేశాలకు సంబంధించిన వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బంది పరిణామం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం అనే శని వక్రగమనం అనేది చెప్పవచ్చు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో శని వక్రగమనం జరిగిన సందర్భంగా ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది చాలా ఉత్తమం. ప్రతి గురువారం హనుమాన్ చాలీసా చేసి అప్పాలు నైవేద్యంగా పెట్టి స్వామివారికి బయట సునకాలు గనక తినిపించినట్టయితే ఈ శని యొక్క వక్రగమన పరిస్థితి నుంచి బయటపడవచ్చు.